శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ విచారణ అంశం మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదని ఆమె అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో మొదట సిబిఐ విచారణ కోరిన జగన్ ఆ తర్వాత వద్దు అన్నారని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీపై చిత్తశుద్ధి చూపని జగన్ ఎన్డీఏ ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంటే దానిపై 160 కేసులు వేయించిన యువ ద్రోహి అని మండిపడ్డారు. ఉపాధ్యాయులను గౌరవించే సంస్కారం జగన్ కు లేదని, తమ ప్రభుత్వం పారదర్శకంగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేసిందని మంత్రి సవిత స్పష్టం చేశారు. సిబిఐ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం గౌరవం ఉంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 19లో ఏం మాట్లాడాడు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారి బాబాయ్ గొడ్డలపోటునికి సిబిఐ కావాలని అన్నాడు, వద్దన్నాడు. అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసేకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే ఆయన 19 ఎన్నికల్లో క్లారిటీగా నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత యువత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి గురించి గుర్తు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిఎస్సి గురించి ఎంత పారదర్శకంగా జరిగిందో, ఎంత లీగల్ గా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పద్ధతి ప్రకారము, చట్ట పద్ధతి ప్రకారం మేము డిఎస్సి పూర్తి చేస్తే ఆ డిఎస్సి కూడా పూర్తి చేయకూడదని చెప్పి 160 కేసులు వేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు డిఎస్సి గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే టీచర్ పోస్టులు ఇచ్చాం. నీకు టీచర్లు అంటే గౌరవం లేదు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లతో ఏ విధంగా వైన్ షాపులు కాడ వాచ్మెన్ డ్యూటీలు చేయించారో ప్రజలందరికీ తెలుసు. ప్రశ్నిస్తే టీచర్లు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టారు. కనీసం వాళ్ళు ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి గురించి మాట్లాడతారు. సిబిఐ ఎంక్వైరీ క్లారిటీగా ఈ చట్టం ఏం పని చేయాలో ఆ పని చేస్తోంది. ఫస్ట్ నీ ఎంక్వైరీలు చేసుకో, మీ బాబాయ్ గొడ్డలపోటు చూసుకో. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నీ ఉనికి కోసం ఈ చిల్లర రాజకీయాలు మానేయాలి.